ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో ప్రభా ఆయన మాకు నేర్పించుకోవాలని వేడుకుంటున్నాను ప్రభా. ఆయన దారి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమంగా ఈ యొక్క మందిరానికి నడిపించాలని వేడుకుంటున్నాను ప్రభా. ఆయన ఇదిగో తండ్రి, చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రభావ వృద్ధుల వరకు నాయన ప్రతి ఒక్కరిని మీ యొక్క రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఎవరికైతే బలహీనతలు ఉన్నాయో నాయన వారందరినీ మంచి బలవంతులుగా తయారు చేయండి తండ్రి. పరిశుద్ధులుగా నాయన ఎవరిపై ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం పడుతుందో ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావం నుంచి నాయన నీ కుమారులు నీ కుమార్తెలందరినీ ఆయన కాపాడమని వేడుకుంటున్నాను ప్రభావ. నాయన ఇదిగో తండ్రి, ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. దారి మార్గంలో వారిని క్షేమంగా నడిపించండి, మీ యొక్క సమక్షంలో క్షేమంగా నడిపించండి. ఇదిగో ప్రభావ నాయన, నాకు ఇచ్చిన భార్య బిడ్డల్ని నన్ను నేను నివసించే ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇచ్చిన దేవా, మీ నామానికి మహిమ కలుగును నాయన. తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభు యొక్క రామరెడ్డి నగర్ ప్రాంతంలో ఆయన మీరు ఇచ్చిన ఈ మందిరానికి 50 మంది నూతన ఆత్మలను మీరు ప్రవేశపెడుతున్నందుకు నాయన మీ నామానికి మహిమ కలుగును గాక. మాకు 10,000 కుటుంబాలు కూర్చొని ప్రార్థన చేసే మంచి మందిరాన్ని ఈ యొక్క మీ యొక్క సేవకుడికి ఇస్తున్నందుకు తండ్రి పరిశుద్ధంగా మీ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పాటల ద్వారా నాయన, వాక్యం ద్వారా నాయన మాతో మీరు మాట్లాడండి నాయన. ఇదిగో ప్రభు నాయన యేసయ్యా, జమ్మలమనే ప్రాంతంలో చూస్తున్న శివముడు మరి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారు నివసించే గృహం చుట్టూ ప్రభు మీ కంచే కాపుదల వేయండి. వారి కోర్టు వ్యవహారంలో మీరు తోడుండండి నాయన. వారి కోర్టు వ్యవహారంలో మీరు తోడుండండి. వారికి రావాల్సిన వారికి ఇప్పించి వారు పెట్టుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని పట్టి పీడించే దురాత్మని మీరు బంధించండి నాయన తండ్రి. దాన్ని మీరు బంధించండి. విశాలమైన ఆకాశం నుంచి ప్రభు మీ యొక్క వెలుగుని ప్రకాశింపజేసి నాయన ప్రాంతంలో నివసించే వారికి శాంతిని సమాధానాన్ని కలగజేయమని నాయన. ఇంకో తండ్రి యేసయ్యా, నాయన ఈ సంఘంలో ఉన్న ప్రజల బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క బలహీనతలు కలిగించండి, మంచి బలాన్ని చేకూర్చండి. వారి ఇతరుల ప్రభావ మీ కంచె కావాలి ఆయన పని చేస్తున్న కాబట్టి అన్నిసార్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయించండి. నాతో పాటు పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ని ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క బలహీనతలు కలిగించండి, మంచి బలాన్ని చేకూర్చండి. ఆ కంపెనీలో నాకు ఎవరు విరోధులుగా లేకుండా మంచి స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభావ ఆయన ఈ దేశంపై ప్రభావ పరిశుద్ధిగా ఆయన దండిస్తున్న దురాత్మలన్నింటినీ మీరు బంధించండి. ఈ దేశానికి శాంతిని సమాధానాన్ని కలగచేయండి, శాంతిని సమాధానాన్ని కలగచేయండి. దారి మార్గంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు క్షేమంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించమని పెడుతున్నాను ఆయన. యేసయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధుగా నాయన వాక్యం ద్వారా నాయన తండ్రి పాటల ద్వారా నాయన యేసయ్యా నాయన మిమ్మల్ని బలపరుస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి నాయన, దీవించండి నాయన. ఇదిగో ప్రభువా నాయన కృష్ణ బిడ్డలను నాయన మీరు దర్శించండి నాయన. వారి యొక్క నాయన జ్ఞానాన్ని, జ్ఞాన సంపదలు ప్రభువా మీ యొక్క సేవకే వాడుకోవడానికి సహాయం చేయమని నేను వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నా ఈ ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్.